ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో మీరు చూసుకున్నట్టయితే OnePlus Nord 3 అండ్ OnePlus 11R ఈ రెండు మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మీకు 27,000కి అండ్ 20,000కి అయితే దొరుకుతాయి అనమాట. ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్. ఇలాంటివి ప్రైస్ తగ్గడం ఏంటి, కొనొచ్చా లేదని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ కమెంట్స్ కూడా పెడతాను చూడండి. అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అంటే కనుక మీరు ఒకవేళ OnePlus Nord 3 తీసుకుంటే కనుక ప్లీజ్ స్కిప్ దట్ మొబైల్. ఎందుకంటే దీనిలో మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయి, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ వీటి గురించి ఇంకా డెప్త్ గా తెలియాలనుకుంటే ట్విట్టర్ లోకి వెళ్ళి OnePlus Nord 3 బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ లేదంటే హీటింగ్ ఇష్యూస్ అని చెప్పేసి చూడండి. చాలా ట్వీట్స్ అయితే ఉంటాయి. చాలా మంది యూజర్స్ కి అయితే 2 to 3 hours కూడా స్టాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే అన్నారు. అండ్ OnePlus 11R వచ్చినప్పటికి ఈ మొబైల్ అయితే కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే 27,000లో మీరు ఒకవేళ OnePlus Nord CE 4 25,000 ఏదో ఉందో అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని కన్ఫ్యూజన్ లో పడతా కనుక OnePlus 11R అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెటర్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ అప్డేట్స్ విషయంలో మీరు చూసుకున్నట్టయితే అదైతే 2+3 years వస్తుంది, 3+4 years వస్తుంది. ఎందుకంటే రెండు ఇంకా మీకు Android 16 దాకా అయితే వచ్చే అవకాశాలు